హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా చూసాను కదండి, శ్రీముఖలింగం బోర్డు. శ్రీముఖలింగంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం అండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. డిస్టెన్స్ వచ్చేసి వైజాగ్ నుండి శ్రీముఖలింగానికి అయితే 165 కిలోమీటర్లు అండి. అదే శ్రీకాకుళం నుంచి అనుకోండి 46 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. చూసాను కదా, సేమ్ ఇది ఎలాగైతే ఉందో గోపురం, మన శ్రీముఖలింగంలో టెంపుల్ మొత్తం అన్ని కూడా 4 పక్కల 4 గోపురాలు ఉండి ఆ లోపల శివలింగాలు అయితే డిఫరెంట్ నేములతో అయితే ఉంటాయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసాను కదా, శ్రీముఖలింగం టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7:15 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన శ్రీముఖలింగంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. అసలు లోపలంతా ఎలా ఉంటుంది ఏంటో కూడా మనం వెళ్ళి చూసేద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూపించదా డీటెయిల్గా ఏమున్నాయి కూడా మొత్తం చూసేద్దాం. వచ్చేయండి. శ్రీముఖలింగానికి అయితే బస్ కూడా ఉంది మనకి. చూస్తున్నారా, ఈ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇలాంటివన్నీ స్టాల్స్ అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ ఆపోజిట్లోనే ఉంటుంది. చూస్తున్నారా, చుట్టూ స్టాల్స్ చాలా వరకు ఎక్కువ మంది అయితే ఉన్నట్టుగా ఉన్నారు. ఈ చెప్పులు చూసి అయితే మనం చెప్పొచ్చు ఎంతమంది ఉన్నారు అయితే. ఇదిగండి శ్రీముఖలింగం దేవస్థానం, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన శ్రీముఖలింగం టెంపుల్. లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎలా ఉన్నది ఏంటో. వచ్చేయండి. అయితే వచ్చేసాం కదా, టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే చూడండి ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉంటుంది. ఎలాగైతే ఉంటుంది లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. మనకి ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోతాం అనమాట. అన్నారు కదా, ఈ ఎంట్రన్స్లోకి ఇలా రాగానే అయితే ఇలా ఉంటుంది మొత్తం. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్, అలాగే చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇది. అందరూ విజిట్ చేయవలసిన టెంపుల్లో ఒకటైన శ్రీముఖలింగం టెంపుల్. ఇంకెలాగుంది ఏంటో కూడా సరౌండింగ్ కూడా మీకు చూపిస్తాను. మోస్ట్లీ మనకి షేప్స్ ఉన్నాయి కదా, అలాంటి షేప్స్లో ఉంటాయి మొత్తం అన్నీ కూడా గోపురాలు. చూస్తున్నారా, చూసారు కదా ఎంట్రన్స్ ఉంది టెంపుల్. దాని ఆపోజిట్లోనే ఇవి అయితే మామూలు తీసుకోవచ్చు. ఉండదు, చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. చాలా అంటే చాలా మంచి టెంపుల్ కూడా. ఇలా అయితే మనం వెళ్ళిపోతాం. ఆయన మనస్ఫూర్తిగా నమ్ము, నిజాయితీగా కొలువు, ఏకాగ్రతగా ప్రార్థించు, ధైర్యంగా ఏం కావాలో అడుగు, చెంబుడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు శంకరుడు. అందుకే అంటారు ఆయన్ని బోళా శంకర అని. అలాంటి వాడిని కన్నీళ్లతో నువ్వు అడిగితే కాదంటాడా? ఓం నమః శివాయ. దర్శనం అయితే బాగా అయిపోయింది, ఎక్కువ మంది జనాలు కూడా వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు విజిట్ చేయవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఈ శ్రీముఖలింగం. మొత్తం 4 పక్కల 4 శివలింగాలు అయితే ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది ఏంటో సరౌండింగ్ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి మన విజయసాయిని ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతుంది. మనకి 4 పక్కల 4 శివలింగాలు అయితే ఉంటాయి. చూస్తున్నారా, అక్కడ ఒకటి ఉందా. నెక్స్ట్ మనం దర్శనం చేసుకుని ఇలాగే వచ్చేస్తాం బయటికి. ఇదిగండి, ఇక్కడ వినాయకుడు ఎవరు ఉన్నారండి లోపల. చూస్తున్నారా, వినాయకుడు. ఇదిగండి గణపతి. చూసారా, ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంటుంది, ఇంకో పక్క ఇక్కడ శివలింగం. అసలు ఏ శివలింగం ఏంటని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. కుమారస్వామి చూడండి, కుమారస్వామి. మొత్తం సరౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. చండీశ్వరుడు చూస్తున్నారా, వారాహి పార్వతి అమ్మవారు. ఇదిగోండి వరుణేశ్వరుడు. సేమ్ ఒకేలా లింగం ఉన్నా సరే డిఫరెంట్ నేమ్స్తో అయితే 4 పక్కల 4 లింగాలు అయితే ఉన్నాయి. చూసారా, అలా ఒక రౌండ్ అయితే వేస్తాను. అక్కడ ఆ లింగంతో స్టార్ట్ చేశాను, ఇక్కడ ఈ లింగంతో అయితే ఆపాను. ఇక్కడ కూడా మనకి కుంభేశ్వరుడు అని చెప్పి నేమ్తో అయితే శివలింగం ఉంది. చూసారా, ఇక్కడ కూడా నేమ్ ఫేస్ లాగా ఏదో ఉంది. చూసారా, లింగం మీద ఫేస్ కూడా ఉంది.
చాలా అంటే చాలా బాగుందండి. పురాతన కాలం నాటివి కదా, చూడండి దాని మీద అన్ని చేతితో చెక్కిన శిల్పాలే అవి కూడా డిజైన్స్ అయినాయి. ఎంత బాగున్నాయి చూస్తున్నారా. చాలా అంటే చాలా ఫేమస్ అండి టెంపుల్ అయితే మనకి. ప్రతి దాని మీద కూడా, ప్రతి గోపురం మీద కూడా చేతితో చెక్కినవి అన్నీ. అప్పుడులో అంటే మరి మామూలుగా ఉండదు కదా, ఎప్పుడైతే అన్ని మిషన్లు అయితే యూజ్ చేస్తున్నారు, కానీ అప్పుడంతా హ్యాండ్మేడ్ కదా మొత్తం అంతా. చూడండి ప్రతి ఒక్కటి ఇంకా టెంపుల్లో ఎక్కడ చూసినా సరే మన చేతితో చెక్కినవి అలా కనిపిస్తాయి మనకి. చూస్తున్నారా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ చూసినా సరే మనకు కనిపిస్తాయి డిజైన్స్ అవి కూడా. ఈ బొమ్మలే కాకుండా చూడండి చిన్న చిన్న బొమ్మలు కూడా ఇలాగే చెక్కుంటాయి. మనకి లోపల కూడా కథ చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే అక్కడ ఉండి వినొచ్చు. సేమ్ మన గర్భగుడిలో ఈ ప్లేస్లోనే దేవుడు అయితే ఉంటారు, శివయ్య అయితే. ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్. చూస్తున్నా కదా రాళ్ళ మీద హ్యాండ్మేడ్ చెక్కారంటే మరి మామూలుగా ఉండదు మనతోనే అన్నట్టు. ప్రతి దాని మీద కూడా చేతితో చెక్కినవి శిల్పాలు, నెక్స్ట్ ఈ డిజైన్స్ అవి కూడా చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారా ఈ గుర్రం స్వారీ అన్నీ అలాంటివి. ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా ఎవరు ఇచ్చారు కానీ డిజైన్లు ఎంతసేపు ఎలా చెక్కారు పోయి అసలు నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ పక్కనే వేటి వాష్రూమ్స్ అని అయితే ఉన్నాయి కదా, అలాగే ఇక్కడికి అయితే వచ్చేస్తే ఇక్కడ హెయిర్ అది తీయించుకుంటారు కదా, అదైతే ఇక్కడే ఉంటుంది. దాని పక్కనే వాష్రూమ్స్ చూస్తున్నారు, అది సంగతి. సో చూశారు కదండి మన విజయనగరంలో శ్రీముఖలింగంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయనగరం. బాయ్.